వెల్కమ్ టు జర్మనీ గుసగుసలు. చాలా రోజులు అయిపోయింది కదా ఒక లాంగ్ లెంత్ వీడియో చేసి, కానీ కరెక్ట్ కంటెంట్ కోసం చూస్తున్నాను. అరే మనం జర్మనీలో ఉన్నాం, జర్మనీ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఏమైనా పెట్టాలి, మన వాళ్ళకి యూజ్ అయ్యేలా ఏమైనా పెట్టాలి అని చెప్పి అప్పుడు వచ్చింది ట్యూలిప్ ఫీల్డ్స్ గురించి టాపిక్. ఈ ట్యూలిప్ ఫీల్డ్స్ మనకి నెదర్లాండ్ సైడ్ ఉంటుంది ఎక్కువ మట్టుకు, జర్మనీలో కూడా ఉంటుంది కానీ చాలా చిన్న చిన్న ఫీల్డ్స్ ఉంటాయి అనమాట, పెద్దగా ఉండవు. సో మనకి కొంచెం ఓపిక చేసుకుంటే నెదర్లాండ్స్కి వచ్చేయచ్చు. ఒక 3-4 అవర్స్లో జర్మనీ నుంచి నెదర్లాండ్స్కి వెళ్ళిపోవచ్చు. బార్డర్లో ఉండేటోళ్ళకి ఇంకా ఈజీ అనుకోండి. స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటంటే, మేమైతే ఆన్లైన్ బుకింగ్ చేసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే ఆన్లైన్లో 20 యూరోస్ చూపించింది. బట్ మేము వెళ్ళింది లాంగ్ వీకెండ్ అనమాట, ఈస్టర్ రోజు వెళ్ళాము. సో లాంగ్ వీకెండ్ వచ్చేసరికి చాలా మంది బుక్ చేసుకున్నారంట, అయిపోయింది కూడా. బట్ మేము వేరే వెబ్సైట్ నుంచి ట్రై చేశాక మాకు దొరికినాయి, కానీ సేమ్ యాజ్ ఆఫ్లైన్ పడినాయి రేట్ 25 యూరోస్ పడింది. సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటుంటే కనుక 1 వీక్ ఆర్ 2 సో మీరు ముందు వెళ్ళాలనుకుంటే కనుక ఒక 1 వీక్ బిఫోర్ బుక్ చేసుకుంటే బెటర్. ఎవరైనా మన హైదరాబాద్ వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి సంజీవయ్య పార్క్ రిలేట్ అవుతుంది, ఎందుకంటే సేమ్ అక్కడ కూడా ఇలానే ఉంటది, మొత్తం ఫ్లవర్ ఎగ్జిబిషన్ లానే ఉంటది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఫ్లవర్ ఎగ్జిబిషన్ అనే అంట, ఎందుకంటే ఇన్ని గణం ఫ్లవర్స్ ని ఒక దగ్గర చూస్తుంటే అలానే అనిపించింది. 25 యూరోస్ కి వర్తా అంటే పక్కా వర్తే, ఎందుకంటే ఆ రేట్ కి మనకి ఇన్ని గణం ఫ్లవర్స్ ని ఒక దగ్గర చూపిస్తున్నారు కాబట్టి పక్కా వర్తే. అండ్ ఫొటోస్ దిగేటోళ్ళు కూడా దిగుతూనే ఉన్నారు. ఇక్కడ ఓన్లీ ట్యూలిప్స్ మాత్రమే కాదు, ఇంకా చాలా రకాల ఫ్లవర్స్ కూడా పెట్టారు, లైక్ లావెండర్ ఫ్లవర్స్ అండ్ చెరీ బ్లాసమ్ స్ట్రీట్ కూడా ఉంది. ఫోటోస్ అయితే కిరాక్ వస్తాయి నన్ను అడిగితే. అండ్ ఇదంతా తిరగడానికి ఆల్మోస్ట్ మీకు 3 అవర్స్ పడుతుంది, ఇంకో కొంచెం ఓపిక ఉంటే ఎక్కువసేపు పడుతుంది. అండ్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా అక్కడ వాళ్ళు వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు, సో నో ప్రాబ్లం, అక్కడ హ్యాపీగా వచ్చి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. మా స్లాట్ వచ్చేసి 2కి ఇచ్చారనమాట, మేము అప్పుడు వెళ్ళాము, ఇంకా అప్పటికి ఫుల్ జనాలు వచ్చేసారు. అండ్ కొంచెం తినేసి వెళ్ళడం బెటర్, ఎందుకంటే లోపల ఆబ్వియస్లీ చాలా కాస్ట్లీగానే ఉన్నాయి. మీకు ఒకవేళ బోట్ రైడింగ్ అట్లాంటిది ఏమైనా కావాలన్నా కూడా అక్కడ అవైలబుల్ ఉంది, అది మొత్తం ఫీల్డ్స్ ని చూపిస్తుందంట బోట్ రైడ్ అనేది. బట్ మేము తీసుకోలేదు, బట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు అయితే అది వేస్ట్ అనే అంటున్నారు. సో ఇట్స్ అప్ టు యూ. మనకి స్టార్టింగ్ లో ఒక మ్యాప్ కూడా ఇస్తారు, అక్కడ ఉంటుంది, మనం తీసుకొని చూడొచ్చు అనమాట ఇక్కడ ఉన్నాం ఏంటి, ఇంకేం కవర్ చేయాలి అని. చాలా డిఫరెంట్ గా ఇన్నోవేటివ్ గా ఉంది మ్యాప్ అయితే. ఇక్కడ షూస్ కనిపిస్తాయి మనకి ఎక్కడ పడితే అక్కడ అది ఫేమస్, సో అందులో దిగి ఫోటో దిగడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు అన్నిటికంటే యాక్చువల్ విషయానికి వస్తే కనుక, అసలు యాక్చువల్ ఫీల్డ్స్ ఎక్కడ ఉన్నాయంటే అందరు క్యూకెన్ హాఫ్ అనే అంటారు, కానీ క్యూకెన్ హాఫ్ లో మీకు ఫీల్డ్స్ ఉండవు. ఇట్స్ లైక్ ఓన్లీ ఫ్లవర్ గార్డెన్ టైపే అనమాట. సో మీకు నిజమైన ట్యూలిప్స్ ఫీల్డ్స్ లోకి వెళ్ళాలి, ట్యూలిప్స్ మధ్యలోంచి వెళ్ళాలి అంటే కనుక మీరు వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ట్యూలిప్ బార్న్, BARN, ట్యూలిప్ బార్న్ అంటే టచ్ లో ఫీల్డ్స్ అనుకుంటా. సో ఫీల్డ్స్ ట్యూలిప్ ఫీల్డ్స్ లాగా ట్యూలిప్ బార్న్ దగ్గరికి వెళ్ళాలి, ఆర్ మేబీ ఒక స్టోర్ అని కూడా అన్నారు. ఈ సినిమాస్ లో అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ లో చూస్తుంటారు కదా, అట్లాంటివన్నీ అక్కడే తీశారు. అండ్ చుట్టుపక్కల కూడా అలాంటి ఫీల్డ్స్ చాలా ఉంటాయి, బట్ మీరు ముందే వెళ్ళి రిజిస్టర్ చేసుకోవడమో, లేదంటే ఇంకా అప్పటికప్పుడు టైం ఉంటే రిజిస్టర్ చేసుకోవడమో చేయాలి. బట్ మోస్ట్లీ వాళ్ళు ఎవరు అలౌ చేయరు, సో ముందే ఆన్లైన్ టికెట్ తీసుకొని వెళ్తే బెటర్. ఫైనల్ గా మీరు జర్మనీకి రిటర్న్ అయ్యేటప్పుడు ఉట్రెస్ట్ లో కనుక ఆగితే కనుక అక్కడ కృష్ణ విలాస్ అనే హోటల్ ఉంటుంది, అక్కడ సౌత్ ఇండియన్ స్పెషాలిటీ అనమాట, మొత్తం సౌత్ ఇండియన్ చింపి పడేస్తాడు. సో అక్కడ పక్కా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్మనీ గుసగుసలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.